ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా రష్యా పర్యటన సాగిస్తున్నారు మంత్రి లోకేష్. పారిశ్రామిక, సాంకేతిక, అణుశక్తి రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా మార్చేందుకు రష్యా టాప్ కంపెనీలతో లోకేష్ సమావేశమయ్యారు. రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ట్రాన్స్మాస్ హోల్డింగ్ జేఎస్సీ గ్లోబల్ ఫైనాన్స్ హెడ్ వాక్రోమో ఇల్లియా ప్రతినిధి బృందంతో లోకేష్ కీలక చర్చలు జరిపారు. శ్రీ సిటీలో రైలు విడిభాగాల అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. లోకోమోటివ్, బోగీ తయారీ కేంద్రం ఏర్పాటుకు సహకరించాలన్నారు. పోర్టుల్లో రోలింగ్ స్టాక్ సదుపాయాలు, రైల్ సైడింగ్ బెర్తల ద్వారా ఏపీని ఎగుమతి హబ్గా మార్చాలని ప్రతిపాదించారు. ఏపీలో టెక్నికల్ స్కిల్ అప్గ్రేడేషన్ ద్వారా నైపుణ్యమైన మానవ వనరులను సిద్ధం చేస్తామని లోకేష్ వివరించారు. దీనిపై టీఎంహెచ్ ప్రతినిధులు స్పందిస్తూ భారత్లో 120 వందే భారత్ స్లీపర్ రైళ్ల సరఫరాకు సంబంధించి తాము $6.5 బిలియన్ భారీ జాయింట్ వెంచర్ కనెక్ట్ రైల్వే సొల్యూషన్స్ ప్రాజెక్టును రన్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై సానుకూలంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ రీజనల్ ఫారెన్ అఫైర్స్ చీఫ్ ఎక్స్పర్ట్ పోలినా పోలిఖినాతో లోకేష్ సమావేశమై డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్ ఎడ్యుకేషన్ పై చర్చించారు. డిజిటలైజేషన్ ద్వారా తాము 2 లక్షల పని గంటలు ఖర్చులు ఆదా చేశామని పోలినా చెప్పగా, అమరావతిని వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీగా మార్చడమే తమ లక్ష్యమన్నారు లోకేష్. గ్లోబల్ న్యూక్లియర్ సంస్థ రోసాటమ్ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. పారిశ్రామిక జోన్లకు 24 గంటల స్వచ్ఛ విద్యుత్ ఇచ్చే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, డీసాలినేషన్ ప్లాంట్లు, ఏరోస్పేస్, రక్షణ రంగాల కోసం కార్బన్ ఫైబర్ కాంపోజిట్ యూనిట్ల స్థాపనను ప్రతిపాదించారు. కూడంకుళం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న రోసాటమ్ ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించడంతో ఏపీకి పెట్టుబడుల మార్గం సుగమమైంది.